14వ డివిజన్లో ప్రజా దర్బార్లో భాగంగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి సౌజన్యంతో ప్రజా దర్బార్ దిగ్విజయంగా జరుగుతుంది. ఈ రోజు దగ్గర 600 మంది ఇక్కడ వచ్చేసి వాళ్ళ యొక్క ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల కోసం గత ప్రభుత్వం దొంగ పట్టాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి వారిని కనీసం స్థలాలు కూడా చూపించకుండా ఇబ్బంది పెట్టింది. వారు వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటా, అయ్యా మాకు స్థలం చూపించలేదు, 35,000 రూపాయలు డబ్బులు కట్టిస్తున్నారు, కనీసం ఇల్లు కూడా కట్టలేదు, మాకు చాలా గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఈ అన్ని కొన్ని వందల మంది వచ్చి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని గద్దె క్రాంతి కుమార్ సౌజన్యంతో ఈ రోజు ఇక్కడ చిరంజీవి సెంటర్ 248 బూత్ నందు దిగ్విజయం జరిగింది. 14వ డివిజన్ లో ముఖ్యంగా దగ్గర ఇక్కడ 600 మంది అప్లికేషన్ వచ్చి పెట్టుకున్నారు. దీంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ వృద్ధా పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, ఒంటరి పెన్షన్లు కానీ ఎంతో మంది వచ్చి అర్జీదారులు పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం దిగ్విజయం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మళ్ళీ శుక్రవారం నాడు రేపు ప్రజా దర్బారు గద్దె రామ్మోహన్ గారి ఆఫీస్ నందు జరుగుతుంది. ఆ తర్వాత రేపు అంబేద్కర్ నగర్ నందు, మళ్ళీ ఎల్లుండి శుక్రవారం రోజు దర్శిపేట రాజదర్శి గుడి దగ్గర జరిగింది. ఇంకా మిగిలిన ఉన్న సభ్యులు కానీ, ఇక్కడ ఉన్న కూటమి సభ్యులు ఎవరైనా వచ్చి పాల్గొని ప్రజలందరూ అక్కడికి వచ్చి మీ యొక్క అర్జీలు ఇచ్చి మీ యొక్క సమస్యలను వివరించి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము.